సంవత్సరంలో తప్పని ముప్పు. ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్. అక్టోబర్ 26, 27, 28, 29 తేదీలలో భారీగా వడగాళ్లతో వర్షాలు వచ్చే సూచనలు. ఈ సంవత్సరంలో వచ్చిన తుఫాన్లలో బలమైన తుఫానుగా హెచ్చరిక. విశాఖపట్నం, తిరుపతి వరకు దీని ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తీవ్రమైన భారీ వర్షాలు 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున సమయంలో తీరం దాటనున్న మంతా తుఫాన్. వాతావరణ అధికారి తుఫాన్ హెచ్చరికల కేంద్రం విశాఖపట్నం. ఈరోజు వాతావరణ విశేషాలు. నిన్న ఏర్పడిన సుస్పష్టమైనటువంటి అల్పపీడనము ఈరోజు ఉదయం 5:30 గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారినది. ఇది వాయుగుండము పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ అదే ప్రాంతమైనటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం 8:30 గంటలకు వాయుగుండంగా కేంద్రీకరించబడింది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర వాయుగుండంగా రేపు ఉదయాన కల్లా ఏర్పడుతుంది. ఇది అదే దిశలో ప్రయాణిస్తూ అంటే పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ ఎల్లుండి అంటే 27వ తారీఖున ఉదయానికల్లా ఆగ్నేయ మరియు పరిసర ప్రాంతమైనటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారబోతున్నది. ఇది వాయు దిశ మరియు తదుపరి ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర తుఫానుగా 28వ తారీఖు ఉదయానికల్లా మారబోతున్నది. ఇది అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ అంటే తీవ్ర తుఫానుగా ప్రయాణిస్తూ కోస్తా తీరం వెంబడి అనగా కళింగపట్నం, మచిలీపట్నం మధ్యలో ఉన్నటువంటి కాకినాడ దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి యొక్క ప్రభావం వల్ల అనగా ఈరోజు వాయుగుండం, తదుపరి తీవ్ర వాయుగుండం, తదుపరి తుఫాను, తదుపరి అత్యంత బలపడి తీవ్ర తుఫానుగా మారే క్రమంలో గాలులు మరియు భారీ వర్షాలు కురిసే రాగల 5 రోజుల్లో కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో భారీ వర్షం అయితే పడే అవకాశం పెద్దగా లేదు. కాకపోతే చెదురుబెదురు వర్షాలు రాష్ట్రం అంతటా పలు చోట్ల పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవ రోజు అయినటువంటి అనగా రాగల 48 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. 27వ తారీఖు అందుకోసమనే 26వ తారీఖునే దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతిలో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ 3వ రోజు అయినటువంటి 27వ తారీఖులో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి మరియు రాయలసీమ ప్రాంతాలైనటువంటి వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, వీటితో పాటు 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరియు అదే రోజు అయినటువంటి అనగా 27వ తారీఖున ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. మరియు ఆంధ్రప్రదేశ్లో అదే రోజు అనగా 27వ తారీఖున అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మరియు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన 3 జిల్లాలైనటువంటి కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. తర్వాత 4వ రోజు అయినటువంటి అనగా 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా,
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అవే జిల్లాల్లో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. అందుకోసం ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగినది. మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం మరియు రాయలసీమ ప్రాంతాల్లో మిగిలిన జిల్లాలైనటువంటి కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు 29 తారీఖుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరియు అవే ప్రాంతాల్లో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. మరియు అదే రోజు అనగా 29వ తారీఖున అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు అదే రోజు అనగా 29వ తారీఖున ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి నంద్యాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నది. మరియు 6వ రోజు అయినటువంటి అనగా 30వ తారీఖున ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ రోజు వాయుగుండము, రేపు తీవ్ర వాయుగుండం, ఎల్లుండి తుఫాను, అవతలనాడు అనగా 28వ తారీఖున తీవ్ర తుఫానుగా మారే క్రమంలో సముద్రం లోపల గాలులు వివిధ రకాలుగా వీస్తున్నవి. వీటి యొక్క వేగం అదే రోజు సాయంత్రం నుంచి గంటకు 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి. ఇవే గాలులు మరుసటి రోజు అయినటువంటి 29వ తారీఖున కూడా అవే గాలులు 90 నుంచి 100, గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నవి. సో ఈ యొక్క రాగల 5 రోజులు బలమైన గాలులు భారీ వర్షాల కారణంగా సముద్రంలోనికి మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రాబోయే 5 రోజుల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో కానీ బయటికి రాకూడదు. సరే ఆయా ప్రాంతాల్లో అంటే రెడ్, ఆరెంజ్, ముఖ్యంగా రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ప్రజలు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని కోరడం జరిగినది. ఒక బలహీనమైన చెట్లు, లేదంటే డాష్ బోర్డులు, రేకుల షెడ్లు ఇలాంటివన్నీ కూడా కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాగులు, వంకలు పొరులుతాయి. నెక్స్ట్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం, రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశాలు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజలు ఏమైనా ముఖ్యంగా 27, 28, 29 ఈ 3 రోజుల్లో ప్రయాణాలు ఎవరైనా సరే చేసుకున్నట్లయితే వాటిని విరమించుకోవాల్సినదిగా కోరడం జరుగుతుంది. ప్రజల యొక్క ఆస్తి కూడా లైవ్ అంటే పండిన పంటలు కానీ, లేదంటే స్టాక్ కానీ, లైవ్ స్టాక్ కానీ, పౌల్ట్రీస్ కానీ ఇటువంటి ఏమైనా ఉంటాయి చూసారా, పంటలు కానీ ఇలాంటివి ఏమి కూడా పాడవకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా అతి ముఖ్యంగా కోరడం జరుగుతున్నది.